హైలైట్ మూవీ అంటే 'హనుమాన్'. గుంటూరు కారం కూడా వచ్చింది కదా, గుంటూరు కారం. యాహ్! చాలా వచ్చాయి. 'నాగార్జునది' చాలా వచ్చాయి. బట్ అవన్నిటికంటే బెస్ట్ 'హనుమాన్' అనే చెప్తా. ఎందుకంటే తక్కువ బడ్జెట్‌లో అంత అవుట్‌పుట్ ఇచ్చినారు కదా! సో, బావుంది. గుంటూరు కారం చూసారా? చూసాను. అదే విధంగా అది బావుంది. బాలేదని చెప్పకూడదు. బానే ఉంది అది కూడా. కొంతమంది ఫ్లాప్ అయిందని చెప్తారు. ఫ్లాప్ అయింది. అది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి ఆ స్టోరీ అట్లా అనిపిచ్చింది. నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే నాకు బానే అనిపిచ్చింది. అంటే ఫ్యామిలీ ఎంటర్‌టైనింగ్‌గా. అయితే ఎలివేషన్స్ ఏదైతే ఇచ్చారో పెద్ద సినిమా అని అని చెప్పారు కదా, కానీ అలా లేదు అని అన్నారు. ఇది 'హనుమానా'? హ్మ్. మన గుంటూరు కారం. 'గుంటూరు కారం' అంటే ఆ ట్రైలర్‌లో అన్ని ప్లస్ పాయింట్స్ తీసుకొని వాళ్ళు ట్రైలర్‌లో పెట్టుకున్నారు. బట్ మూవీ చూసేసరికి కొంచెం డౌన్ అనిపిచ్చింది అంతే. హనుమాన్ మూవీ మనకి ఇండియా గర్వించదగ్గ మూవీ అని చెప్తారు. హ్మ్. హ్మ్. ఇండియాలో గర్వించదగ్గ మూవీ అని చెప్తారు. యాహ్! ఎందుకంటే వరల్డ్ వైజ్గా చూసుకున్నట్లయితే బాహుబలిని బీట్ చేసేది అవునవును. హ్మ్. ఇండియాలో. అని చెప్పొచ్చు దానికి అన్ని క్రోర్స్ క్రాస్ అవ్వడం. అంటే ఇట్లా మన తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు చూసుకుంటే అవతార్ మూవీ అవి అలాంటి మూవీస్ రాలేదు. ఇది కొత్త జోన్లో వచ్చింది. ఎలా అనిపిస్తుంది? బట్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ మూవీ అంత హిట్ కొడుతుంది అనేసి. ఫస్ట్ అందరూ ఓన్లీ 'గుంటూరు కారం' మాత్రమే బుక్ చేసుకున్నాను. నేను కూడా 'గుంటూరు కారం'కే బుక్ చేసుకున్నా. దాని తర్వాత ఈ మూవీ గురించి కొంచెం పాజిటివ్ టాక్స్ వస్తుంటే ఒకసారి చూద్దాం అని వెళ్ళిన ఒక హ్యాపీ ఫేస్తో బయటకు వచ్చిన. హనుమాన్ మూవీ చూడని వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళకి ఏం చెప్పాలి? డెఫినెట్లీ చూడాలండి. ఎందుకంటే ఇది ఇంకా ఫ్యామిలీతో చూడాలి. మీరు చూసిన కొద్దీ ఇంకోసారి మళ్ళీ ఇంకొక సీన్, అరే ఈ సీన్ నేను ఇక్కడ మిస్ అయినా మళ్ళీ చూడాలనిపిస్తుందని చూడొచ్చు. మనీ పెట్టడం తప్పులేదు. మనం పాప్కార్న్కి పెట్టే మనీ మళ్ళీ ఇంకో టికెట్కి పెట్టుకోవచ్చు అనిపిస్తుంది. ఎన్నిసార్లు చూసినా తప్పులేదు. మహేష్ బాబు ఎందు కొత్త సినిమా అయితే 5 years తర్వాత వస్తుందని అంటున్నారు కదా, దాని మీద మీ స్పందన ఒక గర్ల్ ఫ్రెండ్? గర్ల్ ఫ్రెండ్, గర్ల్ ఫ్యాన్గా ఓకే. అది రాజమౌళితో అంటున్నారు. ఓకే 4 years గ్యాప్ అంటే చూడాలి ఎట్లుంటుందో. బాహుబలి రికార్డ్ క్రాస్ చేస్తానే అనుకుంటా. ఎందుకంటే అక్కడ రాజమౌళి, ఇంక ఇక్కడ మహేష్ బాబు. తర్వాత ఒక రేంజ్లో వెళ్ళిపోతాను అనుకోవచ్చు మహేష్ బాబు. ఆల్రెడీ ఇప్పుడు ఒక రేంజ్లోనే ఉన్నాడు. మళ్ళీ ఇంకా ప్రభాస్ బీట్ చేయగలుగుతాడు. చెప్పలేమండి. అది ఆ మూవీ స్టోరీ గురించి తెలిసిందో చెప్పచ్చు. ఇట్లా మైనస్లు ఏమని అనుకుంటున్నారు గుంటూరు కారం? 'గుంటూరు కారంలో' అంటే ఆ త్రివిక్రమ్ డైరెక్షన్ అండ్ తమన్ మ్యూజిక్ కొంచెం కాపీ కొట్టినట్టు అనిపించింది అంతే.